హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేసార్జీ ట్యుటోరియల్స్. సో చాలా మంది అడుగుతున్నారు లింక్ వర్క్ కావట్లేదు అనేసి. నేను లింక్ వర్క్ అయ్యే లింకే నేను పెట్టాను, లాస్ట్ వీడియోలో చూడండి, ఓకేనా? అంటే లింక్ లింక్ అంటున్నాడు అనేసి అర్థం కాకుండొచ్చు ఎప్పుడో ఒకసారి చూస్తే. సో మనకి రిజల్ట్స్ వచ్చేసినాయి కదా, ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ 2024వి. సో వాటి యొక్క రిజల్ట్స్ మీకు ప్రీవియస్ వీడియోలో నేను అప్లోడ్ చేసి అండ్ కింద లింక్ పెట్టాను. ఆ లింక్ ఇప్పుడు వర్క్ అవుతుంది, సో ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ అక్కడ కూడా వర్క్ కాకపోతే ఈ వీడియోలో కూడా మీకు కింద పెడతాను, ఓకేనా? అక్కడ ఖచ్చితంగా అయితే మీకు వర్క్ అవుతుంది, ఓకేనా? ఆ వెబ్సైట్కి వెళ్ళిపోయి మీ యొక్క రిజల్ట్స్ చూసుకోండి. ఇన్ కేస్ మీకు దాంట్లో మీ రిజల్ట్స్ కరెక్ట్గా లేవు, నేను రాసిండే దానికి కరెక్ట్గా రాలేదు, ఇంకా తక్కువ వచ్చినాయి, ఫెయిల్ చేసినారు అని అభిప్రాయం ఉంటే తప్ప మీరు రీవాల్యుయేషన్కి అయితే వెళ్ళొద్దండి ఫ్రెండ్స్, ఓకేనా? మీరు బాగా రాసిండి మీకు మార్కులు రాకపోతే, ఫెయిల్ చేస్తుంటే అప్పుడు రివాల్యుయేషన్ పెట్టండి, మీకు తగ్గ చేంజెస్ అయితే వస్తాయి, ఓకేనా? రివాల్యుయేషన్ ఫీజు ఎంత అండ్ లాస్ట్ డేట్ ఏంటి అనేసి నేను వీడియోలో అయితే ఎక్కడ మీకు చెప్పలేదు. సో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే నాకు దొరకడం ద్వారా మీకు తెలియజేయడానికి ఈ యొక్క వీడియో చేస్తున్నాను. అండ్ దట్టు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కూడా మీకు కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఏదైతే సెమిస్టర్స్ ఉన్నాయో సెకండ్, ఫోర్త్, సిక్స్త్ సెమిస్టర్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా ఇప్పుడు, వాటికి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా జరగాలి కదా. సో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి అప్డేట్ కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ మిస్ చేయకున్నట్లు చూడండి, మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అయితే అర్థమైపోతాయి. సో ఇది చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చింది ఈ అప్డేట్ ఈ మంత్, బట్ నాకైతే ఇప్పుడు దొరికింది ఈ డాక్యుమెంట్. సో నేను ఇప్పుడైతే తెలియజేస్తున్నాను. సో ఎనీవేస్ చూసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురం డైరెక్టర్ ఆఫ్ ఎవల్యూషన్ నుంచి వచ్చింది. అండ్ దేనికి సంబంధించినటువంటిది యూజీ ఫస్ట్, థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమ్కి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. సో అందరు అఫిలియేటెడ్ ప్రిన్సిపల్స్కి అయితే ఇది సెండ్ చేస్తారు. మీ ప్రిన్సిపల్స్ మీకు తెలియజేసింటే గుడ్ న్యూస్. సో తెలియచేయకుంటే ఇప్పుడు నేను తెలియజేస్తున్నా కదా, తెలుసుకోండి, ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే సార్, మేడం, ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ రివాల్యుయేషన్ అండ్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ యూజీ ఫస్ట్, థర్డ్, బీకామ్, బీబీఏ, బీఏ, బీఎస్సీ, బీజెడ్సీ అండ్ ఫిఫ్త్ బీఎస్సీ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ సెమిస్టర్స్ థియరీ ఎగ్జామినేషన్స్ ఈజ్ 15th 5th 2024. సో మనకి ఇక్కడ తెలుస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? 2024 వరకు. సో 2024 5th 15th అంటే మీకు 15వ తేదీ వరకు రివాల్యుయేషన్కి లాస్ట్ డేటు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఫీజు వచ్చేసి ఫీ ఫర్ రివాల్యుయేషన్ ఆర్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఈచ్ పేపర్ ఈజ్ 500. సో ఒక పేపర్కి మీరు 500 రూపీస్ పెట్టాల్సి ఉంటుంది, ఓకేనా? సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, 15వ తేదీ లాస్ట్ డేట్. ఎవరైనా రివాల్యుయేషన్ పెట్టుకోవాలనే ఆలోచన ఉండి ఇంకా కట్టుకోకుంటే మీరు కట్టుకోండి. ఎలా కట్టుకోవాలంటే మీరు ఈ రివాల్యుయేషన్కి మీరు మీ మొబైల్ నుంచే కట్టుకోవచ్చు అనమాట. ఎలా అంటే మీరు రిజల్ట్స్ చూస్తారు కదా, సైట్కి వెళ్ళి రిజల్ట్స్ కిందనే మీకు అప్లై ఫర్ రివాల్యుయేషన్ అనేసి ఒక బ్లూ కలర్ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీకు ఫర్దర్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అంటే మీరు ఏ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన వాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి ఏ సెమిస్టర్కి అప్లై చేస్తున్నారు, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్, మీ యొక్క ఈమెయిల్ ఐడి అన్నీ అడుగుతుంది. అవన్నీ ఎంటర్ చేసి గెట్ డేటా మీద మీరు క్లిక్ చేయగానే మీకు మీ యొక్క సబ్జెక్ట్స్ అన్నీ షో చేస్తుంది. మీకు ఏ సబ్జెక్ట్స్ రివాల్యుయేషన్ పెట్టుకోవాలో అవన్నీ టిక్ మార్క్ చేసి నెక్స్ట్ ప్రాసెస్కి కంటిన్యూ చేసుకున్నట్లయితే మీకు పేమెంట్ మోడ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సో పేమెంట్ అనేది ఏ విధంగా చేయొచ్చు అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, సెకండ్ పేరాలో. Further, I request to you to inform the same to students of your college to utilize this opportunity and also inform the students to apply for revaluation through concerned college login only. సో కాలేజ్ లాగిన్ నుంచి చేయాలి అని ఇక్కడ మెన్షన్ చేస్తారు. బట్ ఎనీవేస్ మీరు అక్కడ కూడా చేసి మీరు ఆడ కాపీ వస్తుంది కదా, ఆ కాపీ మీరు కాలేజీలో వెళ్ళి అంటే పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మీకు ఒకటి డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది రివాల్యుయేషన్కి అప్లై చేసినట్లుగా. సో అది మీరు కాలేజీకి వెళ్ళి మీ కాలేజీలో కూడా సబ్మిట్ చేయండి. ద స్టూడెంట్స్ పేయింగ్ ఎనీ ఫీ టు యూనివర్సిటీ త్రూ డిజిటల్ పేమెంట్స్ ఓన్లీ. సో డిజిటల్ పేమెంట్ ద్వారానే పే చేయమనేసి చెప్తుంది. గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, దేనికి నుంచైనా, ఓకేనా? విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. సో డిజిటల్ పేమెంట్స్ ఒకటే మీకు యాక్సెప్ట్ చేస్తారంట. నార్మల్గా బై హ్యాండ్ ఇస్తే మీరు అంటే బై హ్యాండ్ ఇస్తే మీకు మోసపోయినట్టు అనేది చెప్పలేము, కానీ వాళ్ళు కూడా కడతారు కాలేజీలో వాళ్ళు.
ఇన్ కేస్ వాళ్ళు కట్టకపోతే మీకే లాస్ అనమాట. సో, మీరు కాలేజీకి వెళ్ళకోకున్నట్ల మీరే మీ యొక్క వెబ్‌సైట్‌లోనే మీరే అప్లై చేసుకొని పేమెంట్ చేసేసి, ఆ పేమెంట్ చేసిన తర్వాత రిసిప్ట్ వస్తుంది కదా! అది మీ కాలేజీలో పోయి ఒకసారి సబ్మిట్ చేయండి. ఇన్ కేస్ మీ కాలేజీలో అవసరం లేదు అన్నారనుకోండి, ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో అది మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే రివాల్యూషన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మీకక్కడ రిజల్ట్స్ మీకు రిలీజ్ కాకపోతే మీరు యూనివర్సిటీకి వెళ్లి అడిగేకి మీకి ఛాన్స్ అనేది ఉంటుందనమాట. ఇన్ కేస్ మీరు డాక్యుమెంట్ పోగొట్టుకున్నట్లంటే మీకే లాస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ప్రాక్టికల్ అప్డేట్స్ అంటే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అప్డేట్స్ చెప్తా అన్నా కదా! సో, ఇది ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్‌కి సంబంధించినటువంటి అప్డేట్. ఇదొచ్చేసి 4థ్ వచ్చింది. బట్ నాకు ఈరోజు అందడం ద్వారా మీకైతే తెలియజేస్తున్నాను. డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ నుంచి ఎవరైతే స్టడీస్ సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారో ఎస్కేయూ కింద వాళ్ళకందరికి పంపించేస్తారు. సార్ ఆర్ మేడం సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే ఎస్కే యూనివర్సిటీ అనంతపురం డైరెక్టరేట్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ అనేసి సంథింగ్ ఇచ్చారు. మనకి ఏమైనా ఇంపార్టెంట్ యూజీ కోర్సెస్ ఎక్స్టర్నల్ ప్రాక్టికల్ సెకండ్, ఫోర్త్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ అండ్ సిక్స్త్ సెమిస్టర్ సప్లిమెంటరీ. సో, సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా కండక్ట్ చేస్తున్నారు. అండ్ రెగ్యులర్ వాళ్ళకి, సప్లి వాళ్ళకి ఇద్దరికి కలిసి కండక్ట్ చేస్తున్నారు. సో, మీరు ఎవరైనా ఇంకా అంటే ప్రాక్టికల్ దగ్గర యాబ్సెంట్ అయి ఉంటారు కొంతమంది లాస్ట్ ఇయర్. సో, వాళ్ళు కూడా అటెండ్ అయ్యి మీరు ఇప్పుడు క్లియర్ చేసుకోవచ్చు మీ యొక్క ప్రాక్టికల్ ఎగ్జామినేషన్‌కి సంబంధించినటువంటి మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఏ డేట్స్ నుంచి కండక్ట్ చేస్తారంటే ఐ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ యూ టు దట్ ఎక్స్టర్నల్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఫర్ యూజీ కోర్సెస్ ఫర్ సెకండ్ అండ్ ఫోర్త్ అండ్ సిక్స్త్ సెమిస్టర్ విల్ బి కండక్టెడ్ ఫ్రమ్ 20 నుంచి 24th వరకు మీకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఏ ఇయర్ వాళ్ళకి అంటే ఏ సెమిస్టర్ వాళ్ళకి ఎప్పుడు కండక్ట్ చేస్తారో తెలియదు కానీ బట్ మీకు 20 నుంచి 24th వరకు ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతాయి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్. సో, మీ యొక్క కాలేజీకి వెళ్ళి ఒకసారి ఇన్ఫర్మేషన్ని తెలుసుకొని మీరు ఏ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్లో యాబ్సెంట్ ఉంటారో దానికి మస్ట్ అండ్ షుడ్ అటెండ్ కాండి. అండ్ రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు కూడా మిస్ కాకోనట్ల మీ యొక్క ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? యు ఆర్ రిక్వెస్టెడ్ టు సెండ్ ద లిస్ట్ ఆఫ్ ఎగ్జామినర్స్ టు అసైన్డ్ అట్ ది ఎర్లియస్ట్ డేట్. సో, మీకు మీ యొక్క కాలేజెస్కి పంపించేస్తారనేసి అంటున్నారు. అంటే మీకు ఎవరు ఇన్విజిలేటరు అనేసి. యు ఆర్ ఆల్సో ఇన్ఫార్మ్డ్ టు మేక్ నెసెసరీ అరేంజ్మెంట్స్ టు సీ that the evaluation sheets may be uploaded JB portal and hard copies to be sent to this office is sealed covers. అంటే మీరు రాసిన తర్వాత మీ రిజల్ట్ అంటే మీరు రాసిండేది ఉంటాయి కదా అవి ఏవైతే ఉంటాయో డాక్యుమెంట్స్ అవన్నీ జేబీ పోర్టల్లో అప్లోడ్ చేయండి. అండ్ సీల్డ్ కవర్లో మాకు సెండ్ చేయండి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయినాక అనేసి. సో, ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తుంది. సో, ఫ్రెండ్స్ మీరు ఇమీడియట్గా ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కూడా ప్రిపేర్ అయిపోండి. ఎవరైతే సెకండ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్కి ప్రాక్టికల్స్ రాయాలనుకుంటున్నారో వాళ్ళు. ఎందుకంటే మీకు 20 నుంచి 24th వరకు ఎగ్జామినేషన్స్ అయితే ఉండబోతున్నాయి అనమాట. అండ్ ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎస్కే యూనివర్సిటీ అప్డేట్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో ఫ్రెండ్స్. బై.